మెదక్ జిల్లాలో సంచలనంగా మారిన మెదక్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి అనిల్ హత్య కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం 7 నిందితుల్ని గుర్తించారు. అనిల్ను హత్య చేయడానికి ముందు నుంచి నిందితులు ప్రణాళిక రచించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. బీహార్ నుంచి తుపాకీ కొనుగోలు చేసి కాల్చడానికి శిక్షణ కూడా తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు 5 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని, మరో 2ని త్వరలో పట్టుకుని రిమాండ్కు పంపుతామంటున్న మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. మెదక్ జిల్లాలో సంచలనంగా మారినటువంటి అనిల్ హత్య కేసును పోలీసులు అయితే ఛేదించారు. మొత్తం 7 నిందితులను ఈ కేసులో పరిగణలోకి తీసుకున్నారు. మొత్తం 5 అయితే ఇప్పటికీ నిందితులను అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మరో 2 పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. వారిని కూడా త్వరలో పట్టుకుంటామని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు చెబుతున్నారు. ప్రస్తుతం మనతో ఎస్పీ శ్రీనివాసరావు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, మొత్తంగా ఈ కేసు పూర్వపరాలు గమనించి మొత్తం వివరాలు ఏంటి సార్? పైతర గ్రామం చెందిన అనిల్ను ఈ నెల 14వ తారీఖు కుల్చార మండల పరిధిలోని వరిగుంతం దగ్గర హత్య చేయడం జరిగింది. అది వెపన్ ఉపయోగించి. సో దీనికి సంబంధించి ముందుగా ఏమనుకున్నామంటే వాళ్ళు సమాచారం ఇచ్చిన ప్రకారం సెల్ఫ్ హిట్ యాక్సిడెంట్ చనిపోయాడు అన్నట్టు అనుకున్నారు. కానీ హాస్పిటల్ తీసుకుపోయారని తెలిసింది. ఏంటంటే మా సిఐ ఎస్ఐబి చూసినప్పుడు ఆ గాయాలు యాక్సిడెంట్ అనే కాకుండా వేరేలా కనిపించాయి, వెపన్ గాయాలు కనిపించాయి. సో దాంతో ఇమీడియట్గా మళ్ళీ సంఘటన ప్రాంతానికి వచ్చి సెర్చ్ చేయడం జరిగింది. అప్పుడు మనకు ఎంటీ కేసెస్, బుల్లెట్ .32 రౌండ్ యొక్క ఎంటీ కేసెస్, పిస్టల్ యొక్క ఎంటీ కేసెస్ కనపడ్డాయి. సో దాన్ని బట్టి మనకు ఫైర్ ఆర్మ్ను ఉపయోగించడం అర్థమైంది. ఇమీడియట్గా మర్డర్ కేసు, దాంతోపాటు ఆర్మ్స్ యాక్ట్ కేసు నమోదు చేశాము. సో ఇది సెన్సేషనల్ కేసు, ఎందుకంటే ఇందులో ఆర్మ్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి, వెపన్ ఇన్వాల్వ్ ఉంది. కాబట్టి దీనికోసం ఇమీడియట్గా మనం టీమ్స్ ఫామ్ చేశాము. డిఎస్పీలు, సిఎల్తో 7 టీంలు ఫామ్ చేసి వాళ్ళైతే ఇంతకుముందు అనిల్ అనే వ్యక్తి చాలా కొన్ని సెటిల్మెంట్స్ హైదరాబాద్ అట్లాంటి ప్రాంతాల్లో ప్లాట్స్ సెటిల్మెంట్స్ ఇట్లాంటి వాటిలో పాల్గొన్నాడు. సో అవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సేకరించేసి అన్ని కూడా వన్ బై వన్ చేసుకుంటూ రావడం జరిగింది. లాస్ట్గా మనకు తెలియదు ఏంటంటే రవీంద్ర రెడ్డి యొక్క ప్రోత్సాహంతో నాగరాజు, నాగభూషణం, అలాగే షాబుద్దీన్ వీళ్ళు మొత్తం 7 మెంబర్స్గా చేసినట్టు మనకు నిర్ధారణ అయింది. దీనికి సంబంధించి వీళ్ళు వెపన్ కూడా బీహార్ నుంచి పరిచయం ఉన్న వారితో బీహార్ నుంచి తెచ్చుకున్నారు. ఫ్లైట్లో పోయి ట్రైన్లో వచ్చేటప్పుడు తీసుకొచ్చుకొని టెస్ట్ ఫైర్ చేసుకుని పెట్టుకొని 14వ తారీఖు కనుక అది అనిల్ అక్కడ పోతుందని తెలుసుకొని హైదరాబాద్ పోతుందని తీసుకున్నారు. గుమ్మడిలో చెక్ పోస్ట్ దగ్గర వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత చిన్నగా ఆయనతో ఫాలో అవ్వకుండా వచ్చి ఈ వరిగుంతం గ్రామం వచ్చిన తర్వాత ఫైర్ చేయడం, షాబుద్దీన్ అనే వ్యక్తి ఫైర్ చేశాడు. సో దానిలో ఆయన హాస్పిటల్ తీసుకుంటూ చనిపోయాడు. ఈ రోజు మొత్తం 7 మెంబర్స్ ఉన్నారు. అందులో 5 అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 2 కోసం కూడా టీమ్స్ పంపాము. వాళ్ళు కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. ఎందుకు అనిల్ని ఎందుకు చంపాల్సి వచ్చిందంటే ప్రాథమికంగా ఇప్పుడు భూతగాదాలు కావచ్చు, లేక రాజకీయం కావచ్చు అంటారు. ఎందుకు అంటారు? యాక్చువల్గా రవీంద్ర రెడ్డి దగ్గర అనిల్ అండ్ నాగరాజు కూడా 2 ఉండేవాళ్ళు కదా 4-5 ఇయర్స్ బ్యాక్. తర్వాత నాగరాజు అనే వ్యక్తి 2014 నుంచి 19 వరకు వార్డు మెంబర్గా చేశాడు ఆ రంగంపేట గ్రామానికి. ఆ టైంలో వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు నాగరాజు పోటీ చేద్దాం టైంలో ఆయన ఒప్పుకోవడం లేదు. నేను సర్పంచ్ పోటీ చేస్తా అంటే హేళనగా మాట్లాడి ఆయన అందరి ముందర హేళన చేశాడు అనిల్. దాంతోపాటు నేను ఎట్లా చేస్తావో చూస్తారని బెదిరించాడు. దాంతోపాటు వాళ్ళ అమ్మకు ఒకటి డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయితే కూడా క్లాసులు దించాడు. అన్ని విధాలుగా అడ్డుకునే వరకు ఇంకోటి ప్లాట్ అమ్ముదామంటే కూడా వద్దని చెప్పి ఆపేశాడు అనిల్. అన్ని విధాలుగా నాగరాజు అడ్డుకున్నాడు. ఆ ఉద్దేశం అంది. నాగరాజు తమ్ముడు ఇంకొక నాగభూషణ్ ఉన్నాడు. అతన్ని కూడా డబ్బులు తీసుకొని 6 లక్షలు తీసుకొని ఇవ్వమంటే బెదిరిస్తున్నాడు. ఇద్దరు ఆల్రెడీ వీళ్ళకిద్దరికి వారి మీద ద్వేషం ఉంది. దాంతోపాటు ఈ రవీంద్ర రెడ్డి కూడా చాలా విషయాలు రవీంద్ర రెడ్డికి అసోసియేట్ ఉండే ఇంతకుముందు, అయినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళిద్దరు పడడం లేదు. ఒకటి పెట్రోల్ బంక్ విషయంలో వివాదం ఉంది. దాంతోపాటు 12 ఎకరాలు కూడా కౌలు తీసుకున్నారు అనిల్ వాళ్ళు. తీసుకొని కానీ డబ్బులు ఏమి ఇవ్వకుండా నేను ఎవరికి చేస్తున్న చూస్తా, అది నాకే ఉంటుంది అన్నట్టు చెప్తున్నాడు. ఆ 2 విషయాలు. దాంతోపాటు నాకు కొంచెం నెగిటివ్ ప్రచారం చేసి ఊళ్ళే ఇల్లీగల్ కాంట్రాక్టర్స్ నేను చేస్తున్నాను చెప్పి అది కూడా బాధలో ఉన్నాడు. సో ముగ్గురికి కామన్ శత్రువు అయింది. కాబట్టి వీళ్ళు వచ్చి అన్న రవీంద్ర రెడ్డి దగ్గర మేము చేస్తామన్నా చూస్తామంటే నేను చూసుకుంటా పోండి, నేను కానీ నేను చూస్తా అని చెప్పాడు. దాంతో వెపన్ బయట తీసుకొచ్చి ఇది చేయడం జరిగింది. అంటే అనిల్ ప్రత్యేకంగా ఈ ఎవరైతే ఉన్నారో ఆపోజిట్ క్యాండిడేట్స్ వారు అంతమంది కలిసి ఎదుర్కొంటున్నారు. కానీ ఇతను ఒక్కడే, అంటే ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతేమన్నారా హత్య కేసులు గతంలో ఏమైనా ఉన్నాయా, ఈయన వివరాలు ఏంటి? అనిల్ హత్యలు ఏం లేవు, కేసులు ఏం లేవు. కానీ ఈ మధ్యకాలం హైదరాబాద్లో సెటిల్మెంట్ చేస్తున్నట్టు తెలిసింది. దానివల్ల చాలా మంది శత్రువులుగా మారారు. అందువల్ల ఆ కాలంలో చేయడం జరిగింది. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. అనిల్ ఎవరైతే ఉన్నారో ఈ రాజకీయంగా ఇటు కొంతమందిని ఇబ్బంది పెట్టడం, అదే భూ వివాదాలకు సంబంధించినటువంటి ఈ వివాదాలు ఏదైతే ఉన్నాయో మొత్తం వీటి చుట్టూ తిరగడం వలన ఈ హత్యకైతే పాల్పడినట్లు కూడా మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు చెబుతున్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ITV న్యూస్, మెదక్ నుంచి.